యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు మూజువాణి ఓటింగ్తో ఆమోదం తెలిపింది లోక్సభ. హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారని రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టిపారేసింది అధికార పక్షం. రాహుల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శించారు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లును జేపీసీకి పంపాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేసినా వారు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను గురువారానికి వాయిదా వేశారు. పేపర్ లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రెండో రోజు చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు పేపర్ లీక్ ఘటనలతో ఆందోళనకు గురయ్యారని చెప్పారు. అయితే రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి హింసించారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేంద్ర హోంమంత్రి సభకు రాలేదన్నారు. The shooting of our students, sir. He put pellets into the blood of our students. He ordered the students of India to be shot. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థి పేరుతో అన్పార్లమెంటరీ పదాన్ని రాహుల్ మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఎలాంటి ఆధారం లేకుండా కేంద్ర హోంమంత్రిపై ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. అందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని, అంతవరకు చర్చ జరగటానికి వీల్లేదన్నారు. फायरिंग ऑर्डर का बात किया, कैसे बात कर सकते हैं आप? ये आप समझते हैं कितना गंभीर आरोप है? राहुल जी, आपको देखिए, ये बहुत सीरियस है. आपको माफी मांगना होगा या तो आप खेद प्रकट कीजिए, अपना शब्द को वापस लीजिए. आपने बहुत गंभीर झूठा आरोप लगाया है, ये बहुत गंभीर है, ऐसा मत कीजिए. आपका शब्द बहुत गलत बात है. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు 152 సార్లు పేపర్ లీకులు జరిగాయన్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. రాహుల్ గాంధీ అప్రజాస్వామిక భాష వాడారని దుయ్యబట్టారు. జంతర్ మంతర్లో కాల్పులు జరగలేదని, కేవలం టియర్ గ్యాస్ ప్రయోగించారన్నారు. కాల్పులు జరగకపోతే ఆదేశాలు ఇచ్చారనే మాటలకు అర్థం లేదన్నారు. गृह मंत्री जी ने गोली चलाने का आदेश दिया और उसे ऑथेंटिकेट करने में नाकाम है, तो सबसे पहली बुनियादी बात कि कहीं भी गोली चलाने का आदेश कोई मंत्री नहीं देता, वो मैजिस्ट्रेट देता है, एसडीएम देता है, डीएम देता है. हम सब विधायक रहे हैं, सांसद रहे हैं, हमारे अनुभव में है. इसका अर्थ ये हुआ कि उन्हें सार्वजनिक जीवन का भी अनुभव में अभाव है. యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో త్వరలో రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. పరీక్షా కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. మొత్తం దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు చేశారు.